దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము లోకమును మనుషులను మార్చిన శుభ శుక్రవార దినమండి. 7 మాటల ప్రసంగము. సిలువపై వ్రేలాడిన క్రీస్తు వంటి బోధకుడు మరొకడు లేరు. సిలువ వంటి బలిపీఠము మరొకటి లేదండి. కల్వరి కొండపై ఉన్న జనసమూహము వంటి సభ మరి ఒకటి లేదు. భయంకరమైన వేదనలో క్రీస్తు సిలువలో నుండి పలికిన 7 మాటల ప్రసంగం వంటి ప్రసంగము మరి ఒకటి లేదండి. ఆ ప్రసంగము యొక్క మధురమైన వాక్యములని విందును ద్వారా మనలందరికీ కూడా మరి సంతృప్తి కలిగిన జీవితాలను ఇచ్చి ఉన్నారండి. 7 మాటలలో మొదటి మాటగా, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారండి. లూకాసు సువార్త 23:34 ప్రకారం సిలువ వేయబడిన వారందరూ వారి శ్రమ సమయంలో దూషణ మాటలతోనూ శాపములతోనూ ఉందిరని చరిత్ర చెబుతుందండి. కానీ యేసు సిలువపై నుండి ప్రేమగల కృపగల మాటలను పలుకుచుండెను. యేసు సిలువ వేయబడి సమయమునకు ముందు ఎంతో కాలము నుండి ఉపవాసముతో ఉన్నారండి. అప్పటికే చాలా దెబ్బలు కొట్టబడెను. ఆయన శిరస్సు నుండి రక్తం కారుచుండెను. బహు బలహీనముగా ఉన్న ఆయన శరీరము సిలువలో వేలాడుచుండెను. ఆయన ఎంతో శ్రమలోనూ బాధలోనూ ఉండెను. అక్కడ ఉన్న సైనికులు ఆయనను అపహసించుచుండిరండి. అయినప్పటికీ ఆయన ప్రేమ వారిపై ఉన్నదండి. వారిపై మాత్రమే కాదు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలోనున్న సకల మానవ జాతి పైన ఉన్నదండి. కనుక పాపులమైన మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుచుండెను. 700 సంవత్సరముల క్రిందటే యెషయా ప్రవచించిన మాటలు నెరవేరాయండి. మరణం నొందినట్లు ఆయన తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడయ్యను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసిన. యెషయా గ్రంథము 53:12 ప్రకారం అండి. ఆహా, ఇంతటి ప్రేమ ఎవరు కనపరుస్తారండి? యేసు మన పాపముల శిక్ష అంతటిని సిలువ భరించినందున యేసు నామమందు ఎవరు క్షమాపణ అడుగుదురో వారందరికీ క్షమాపణ కలుగుతుందండి. మన పాపము ఏదైనప్పటికీ క్రీస్తు సిలువలో చిందించిన రక్తం ద్వారా శుద్ధీకరణ కలదు. మన పాపములను మనం ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయునని యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 వెల్లడి చేస్తుందండి. యేసుక్రీస్తు ఇచ్చు పాప క్షమాపణ పొందకుండా మనము పరలోకం చేరమండి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అనే ఎఫెసీ పత్రిక 4:32 మనకి ఆజ్ఞాపించి ఉన్నారండి. మనం సంతోషకరమైన వ్యక్తులుగా ఉండాలంటే ఇతరులను త్వరగా క్షమాపణ అడగవలను. ప్రేమించుటే క్షమించుట, క్షమించుటే ప్రేమించుట. ప్రభువు మనకు నేర్పింది ఇదే కదండి. ఎంత పాపినైనా క్షమించు యేసయ్య ప్రేమను మనము కలిగి ఉండాలండి. ఆ ప్రేమను ఇతరులకు తెలియజేయాలి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారికి ప్రార్థన చేయడని మత్తయి సువార్త 5:44 మన ప్రభు మనకు నేర్పించి ఉన్నారండి. నరకపాత్రులమైన మనలను సిలువలో క్షమించి పరలోక భాగ్యమును నిత్య జీవము పొందినట్లు చేసిన మన ప్రభు అయిన యేసు ప్రేమను ఎన్నడూ మరవకుండా ఉండాలండి. ఆమేన్. అదే విధముగా రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని లూకాసు వార్త 23:43 వెల్లడి చేస్తుందండి. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడైన అన్నట్లుగా యేసుప్రభు సిలువ వేయబడెను. ఆయనకు ఇరుప్రక్కల ఇద్దరు దొంగలు వారి సిలువ పైన వ్రేలాడుచుండిరి. వారిలో ఒక దొంగ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించుమని చెప్పారండి. లూకాసు వార్త 23:39. ఈ దినములలో కూడా అనేకులు ఈ విధముగానే మాట్లాడుచున్నారు. దేవుడు నిజముగా ఉంటే నేను ఎందుకు ఇట్లా బాధలు పడాలి, ఎందుకు కష్టపడాలి, నాకెందుకు ఈ వ్యాధులు రావాలి, దేవుడు ఉంటే నా కష్టములన్నిట్లో నుండి విడిపించనిమ్ము, ఇది నాకు అది చేరనీయము అని అంటారండి. ఈ దొంగ శారీరకమైన బాధ నుండి, శరీర మరణము నుండి మాత్రమే విడుదల పొందగోరుచున్నాడు. అనేకులు ఇట్లే శరీర స్వస్థత కొరకు, శరీర అవసరతల కొరకు దేవుని అడుగుచున్నారు. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామని అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 బైబిల్ చెప్పుచుందండి. కానీ రెండవ దొంగ ఈ మొదటి దొంగను గద్దించుచు, మనకైతే ఇది న్యాయం
న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదనెను. ఈ దొంగ మొదటిగా తనను తాను చూసుకొని, నేను పాపిని, ఈ శిక్షకు నేను పాత్రుడున అని ఒప్పుకొనుచున్నాడండి. తర్వాత పాపము లేని క్రీస్తు వైపు చూచి తన పాపమునకు ప్రాయశ్చిత్త బలిగా క్రీస్తు శిలువ మీద ఉండెనని విశ్వసించెను. కాబట్టి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రార్థించారండి. రెండవ దొంగ లూకాసు వార్త 22:42 క్రీస్తు పరలోకపు రాజనియు ఆయన రాజ్యము నీతి రాజ్యమనియు నమ్మాడండి. యేసును తన రక్షకునిగా అంగీకరించెను. మరణించిన తర్వాత ఉన్న జీవితం కొరకు, నిత్య జీవం కొరకు క్రీస్తును అడుగుకొనెను. అందుకే ప్రభు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని ఆ రెండవ దొంగతో చెప్పారండి. ఎంత పాపినైనా పశ్చాత్తాపడినచో రక్షణ ఉందండి. క్రీస్తు నా పాపముల కొరకు మరణించినని నమ్మి తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన వానికి పాప క్షమాపణ ఉన్నది, పరలోక పౌరసత్వం ఉన్నదండి. అశాశ్వతమైన ఈ లోక ఆశీర్వాదముల కొరకు కాకుండా శాశ్వతమైన మోక్ష రాజ్యం సంపాదించుకున్నటకు మనము క్రీస్తును విశ్వసించాలండి, వెంబడించాలి. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామో అని చింతించుకుడి, అన్యజనులు వీటిల విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని మత్తయి సువార్త 6:31-33 వచనములలో మనకి తెలియజేశారండి. మూడవ మాటగా ప్రేమ. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలిచుండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పారండి. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పారండి. యోహాను సువార్త 19:26-27 వచనములలో యేసు ప్రభు అప్పటికే సిలువలో బహువేదనలోను శ్రమలోను ఉన్నప్పటికీ, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకమని సామెతలు 23:22లో మనము చదవగలమండి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునని సామెతల గ్రంథం 17 వచనం కూడా ఈ వాక్యము నెరవేర్చుచూ ఉన్నదండి. మన దేశంలో ఉన్న సన్యాసుల వలె ఇంటిని కుటుంబమును పట్టించుకొనని వారి వలె ఒక క్రైస్తవుడు ఉండకూడదు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండునని తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5:8లో వ్రాసారండి. నిజమైన క్రైస్తవుడు ఇతరులను గురించి ఆలోచించను, కొందరు వారిని గురించే ఆలోచించుకుందరు, వారికే ఆలోచించుకుంటారండి. లోకంలో వారు మాత్రమే కష్టంలో ఉన్నట్లు అనుకుంటూ ఉంటారు, బాధపడిపోతుంటారు. ఇక్కడ క్రీస్తు ప్రభు అంత బాధలు ఉన్నప్పటికీ తన తల్లిని గురించి, తాను ప్రేమించిన శిష్యుని గురించి ఆలోచించుచుండెను. అదే నిజమైన ప్రేమ అండి. క్రైస్తవుడు అన్ని సమయములలోనూ ప్రేమ కలిగి ఉండవలెను, బాధ్యత కలిగి ఉండవలెను. క్రీస్తు ప్రభు శిలువ పైన ఉన్నప్పటికీ తనను తాను అధికముగా ప్రేమించిన శిష్యుని యందును, తనను ప్రేమించుచున్న తల్లి యందును ప్రేమ, బాధ్యతలు కలిగి ఉన్నారండి. ఏది కూడా మర్చిపోలేదు. యోహాను క్రీస్తును తన తల్లి వలె ప్రేమించి ఆయన రొమ్మున ఆనుకొనుచుండువాడు. యోహాను సువార్త 13:23 వచనం ప్రకారం. కావున క్రీస్తు అతనికి తనకు బదులుగా తన తల్లి అయిన మరియను అప్పగించారండి. నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకుపోను అని సిమియోను చెప్పిన ప్రవక్త అయిన యాజకుడైన సిమియోను చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకొని దుఃఖంలో మునిగి ఉన్నారు మరియకు ఆదరణగా యోహానును అప్పగించారండి. లూకాసు వార్త 2:35 వచనం ప్రకారం. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితోనూ, ఇదిగో నీ తల్లి అని యోహానుతోనూ చెప్పారండి. ఇదే క్రీస్తు ప్రేమ. ప్రియులారా, బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమించగా మనము ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అని రోమాపత్రిక 8:35 ఉందండి. లేదు, ప్రేమ మరణమంత బలమైనది. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదని పరమగీతం 8:6-7 వచనములలో మనకి కనిపిస్తుందండి. క్రీస్తు శిలువపై నుండి నిన్ను ప్రేమించుచున్నారు. తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతిలో నేను చెక్కుకునిన్నానని యెషయా గ్రంథం 49:15-16 వచనములలో చెప్పారండి. అవును బిడ్డలారా, సహోదరులారా, లోబడనొల్లని పోయినను దినమంతయు తన చేతులు మన కొరకు చాచి ఉన్నాడు. యెషయా గ్రంథం 65:2 వచనం ప్రకారం. నేడే ఆయన ప్రేమ గల హస్తములలోని మనము చేరదామండి. ఆమేన్.
నాలుగవదిగా నాలుగో మాటగా యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థమండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుమని యోహాను సువార్త 14:23లో అన్నారండి. అయితే పాపము మనలను క్రీస్తు నుండి వేరు చేయను. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కురచకాలేదు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చునని యెషయా గ్రంథం 59:1లో మనకి కనిపిస్తుందండి. మన పాపములు దేవునికి మనకును మధ్య ఎత్తైన కొండల వలె అడ్డుగా ఉన్నాయండి. అయితే మన పాపముల విషయమై పశ్చాత్తాపడి సిలువ వైపు చూచినప్పుడు ఆ కొండలు తొలగిపోతాయండి. క్రీస్తు రక్తం మనలను కడుగుతుంది. సిలువ మనలను దేవుని దగ్గరకు నడిపిస్తుందండి. అయినను మునుపు దూరస్థులమై అయినను మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారని ఎఫెసీ పత్రిక 2:13 తెలియజేస్తుందండి. నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీవు క్రీస్తుని కలిగి ఉన్నవాడివే ఉంటావు. ఆయన నిన్ను తృప్తిపరచును, నిన్ను బలపరచును, ఆయన నీతో సహవాసం చేయను. శిలువపై ఉన్న క్రీస్తు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని నీ పాపము నా పాపము మన పాపముల కొరకు క్రీస్తును తండ్రి నుండి దూరపరిచిందండి. ఆయనలో ఏ పాపమునూ లేదు. కానీ ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని యోహాను సువార్త 1:29 అని వ్రాయబడిన ప్రకారం ఆయన మన పాపమును శిలువపైన మోయట ద్వారా ఒంటరిగా వదిలిపెట్టబడెను. యేసుక్రీస్తు ప్రభు మన పాపములను భరించెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా గ్రంథం 53:5 వెల్లడి చేస్తుందండి. బిడ్డలారా, పాపం ఎంతో భయంకరమైనది కదా. పాపం మనలను దేవుని నుండి వేరుపరుస్తుందండి. పాపం వలన వచ్చే జీతం మరణము. కానీ మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతే మరణ భయమును దాస్యమునకు లోబడిన మనలను విడిపించుటకును యేసుక్రీస్తు రక్తమాంసములలో పాలిభాగస్థుడై మన పాపములను భరించి దేవునిచే విడువబడి శిలువపై మరణించి మరణము ద్వారా జయించారండి. హెబ్రీ పత్రిక 2:14-15 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. రోమాపత్రిక 8:1 ప్రకారం మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణంనకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదనియు తెలుసుకొని ఆయనతో కూడా జీవించుదమని నమ్ముతామండి. రోమాపత్రిక 6:8-9 ప్రకారం తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని కీర్తన గ్రంథం 32:1 తెలియజేస్తుందండి. ఆమేన్. అదే విధముగా 5వ మాట దాహము. నేను దప్పిగొనుచున్నానని యోహాను సువార్త 19:28లో సిలువలో పలికిన 5వ మాట అండి. కొన్ని దినముల క్రితము యెరూషలేము ప్రజలు ఆయనను వదిలివేశారు. గెత్సేమనే తోటలో ఆయన శిష్యులను వదిలివేశారు. నీతో పాటు మరణించడానికైనను సిద్ధంగానున్నానే పేతురు కూడా క్రీస్తును వదిలి పారిపోయారండి. ఇప్పుడు క్రీస్తుతో నిండిన తండ్రి సన్నిధి కూడా ఆయనను వదిలెను. నీ కొరకు నా కొరకు మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా ఆకుటకు ఆయన ఒంటరిగా వదలబడెను. ఒంటరియే దాహం కొన్నారండి. నేనిచ్చు నీళ్లు త్రాగోడ మరెన్నడను దప్పికొనడని క్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో చెప్పారండి. యోహాను సువార్త 4:13-14 కానీ ఇక్కడ క్రీస్తు నేను దప్పికొనుచున్నానన్నారు. ఎందువలనండి? ఆయన తండ్రి నుండి వేరుపరచబడినందున. ప్రతి ఒక్కరి హృదయంలో దేవుని కొరకు దాహం గలదు. దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. కీర్తన గ్రంథం 42:1-2 అని దావీదు చెప్తున్నారండి. అనేకులు ఆ ఆత్మదాహమును పాపంతో తీర్చుకున్న వలనని చూచెదరు. కానీ పాపము ఈ దాహమును తీర్చలేదండి. ఒక త్రాగుబోతు తాను త్రాగిన కొలది దాహం కొనను కానీ తృప్తి చెందడండి. సమరయ స్త్రీకి 5 భర్తలు ఉన్నప్పటికీ పాపం విషయమే ఆమె దాహం తీరలేదు. ఆమె క్రీస్తు యొద్దకు వచ్చి జీవజలమును త్రాగినప్పుడు ఆమె దాహము తీరిందండి. ఆమె బ్రతుకు మారిపోయింది. ఆమెకు తృప్తి కలిగిందండి. ఆమె ఒక సువార్థికురాలుగా
ఆ ఊరందరికీ కూడా సువార్త చెప్పింది. ఈయన నిజమైన రక్షకుడని. నరకములో దాహమును, ఏడుపును, పండ్లు కొరుకుటై ఉండును. ఇక దాహము తీర్చుకొనుటకు అక్కడ ఒక బొట్టు నీరైనను దొరకదండి. కానీ ఇహలోకములో క్రీస్తు ఇచ్చి జీవజలములను పొందువారు, ఆత్మరక్షణ సంపాదించుకున్నవారు పరలోకములో ప్రభువుతో కూడా ఉందురు. అక్కడ వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదని, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదని ప్రకటన గ్రంథం 7:16 మనకు అభయం ఇస్తుందండి. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలం పాపదాహముతో తృప్తి లేక వేసారుట కంటే నీ దాహమును నా దాహమును తీర్చగలిగిన క్రీస్తు వద్దకు వచ్చుట మేలు కదా. ఆయన మన దాహమును సిలువలో భరించి మనకు జీవజలమును ఇచ్చారండి. క్రీస్తు ఇచ్చి ఈ జీవజలములను పొందినవారు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదని కీర్తన గ్రంథం 73:25 దావీదు మహారాజు చెప్పారండి. నీతి కొరకు ఆకలి దొప్పలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని మత్తయి సువార్త 5:6 ధన్యతల్లో చెప్పారండి. తప్పికొనిన వారిలా నీళ్ళ యొద్దకు రండి అని యెషయా గ్రంథము 55:1 ప్రభు పిలుస్తున్నారండి. ఆమేన్. 6వ మాటగా విమోచన. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారండి. యోహాను సువార్త 19:37 ప్రకారం యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ లోకమునకు వచ్చిన పని సమాప్తమైనది. విమోచన పని నెరవేరినది. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదండి. దేవుని వాక్యము చెప్పుచున్నది. హెబ్రీ పత్రిక 9:22 ప్రకారం. కావున దేవుడు తన అనంత జ్ఞానంతో మానవ కోటి యొక్క పాపమును క్షమించి రక్షించుటకు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనలను విమోచించును. కాబట్టి ప్రతి వ్యక్తికి సిద్ధపరిచిన రక్షణ కలదు, పాప క్షమాపణ కలదండి. రక్షణ పొందుటకు మనము ఏ ఆచారములను ఆచరించవలసిన అవసరం లేదండి. బలులు అర్పించవలసిన అవసరం అసలే లేదండి. మనము క్రీస్తుని నమ్ముకొని అంగీకరించాలండి. ఆయన యొక్క సన్నిధానానికి మనము చేరుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షింపబడుదురని అపోస్తలుల కార్యములు 16:31 తెలియజేస్తుందండి. అయితే కొందరు అవును నేను నమ్ముచున్నాను, క్రీస్తు నా కొరకు రక్షణ సిద్ధపరిచెను, కాబట్టి నేను రక్షణ పొందేశాను, నేను నా పాపములను ఒప్పుకొని అవసరం లేదని, నేనేమీ చేయని అవసరం లేదని, నేను నా పాపములో కొనసాగినా పర్వాలేదు అని అనుకుంటారండి. ఇది మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నారంటే, నరకంకి వెళ్ళారంటే అగ్ని ఆరదు, పురుగు చావదండి, ఒక నీటి బొట్టు కూడా అక్కడ దొరకదు. కాబట్టి యేసుక్రీస్తుతోటి మనం నడవగలిగితే ఆయన మన యొక్క ఆత్మీయమైన దాహం తీర్చి మనకి పరలోక భాగ్యము మనకి కలుగజేస్తారండి. రక్షణ పని పూర్తి అయినది నిజమే, కానీ నీవు దానిని అంగీకరించాలి కదా. భోజనం వడ్డీ సిద్ధముగా ఉన్నది, అయితే మనం దానిని తీసుకొని తినవాలని కదండి. లేకపోతే భోజనం సిద్ధంగా ఉన్నదని చెప్పుకున్నట్లు ప్రయోజనం లేదు కదండి. అట్లే చెప్పుట వలన మన ఆకలి తీరదు. రక్షణ ఎవరి మట్టికి వారు యేసునందు విశ్వాసం ఉంచుట వలనను, పాపములను ఒప్పుకొని ఆయనను రక్షకునిగా అంగీకరించడం వలనను పొందవలసినదే కానీ గుంపుతోనూ పుట్టుకతోనూ వచ్చింది కాదండి. నీ మట్టుకు నీవు నీ హృదయములను శిలువ వైపుకు తిప్పుకోవాలండి. నా అవసరములు క్రీస్తుకు చెప్పుకోవాలండి. మన పాపములను ఒప్పుకోవాలండి. మన మనస్సాక్షిని మనుషుల ఎదుట, దేవుని ఎదుట సరిచేసుకోవాలండి. క్రీస్తు కేవలము నీ పాపములు నా పాపముల కొరకే శిలువలో మరణించనని విశ్వసించాలండి. అప్పుడు క్రీస్తు సిద్ధపరిచిన రక్షణ మనకు దొరుకుతుందండి. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు అంద ఆసక్తి కలగా ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నానని తీతు పత్రిక 2:14 చెప్తుందండి. మరి నేడే నీవు ఆయనకు సజీవ యాగముగా, నీవు నేను మనమందరం కూడా సజీవ యాగముగా సమర్పించుకుందామండి. ఆమేన్. 7వ మాటగా జయము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని లూకాసు వార్త 3:46 ప్రకారం. ఈ మాట జయమునకు గుర్తండి. సిలువ యొద్ద మరణం మృంగివేయబడినది. ఇక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి మరణం అనేది పరలోకమునకు వెళ్ళుటకు ద్వారం మాత్రమే. రక్షణ పొందిన వారికి మరణం అంటే తమ ఆత్మలను దేవుని చేతిలో పెట్టుకొనుటయే. అందుకే పరిశుద్ధుడైన పౌలు అన్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఫిలిప్పీ పత్రిక 1:21 ప్రకారం. కానీ క్రీస్తు ఎరగని వారు అనగా
పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధకములలో మండుగుండములో పాలు పొందుతారండి. ఇది రెండో మరణం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ప్రకారం. కనుక అవిశ్వాసులు మరణించుటకు భయపడతారండి. డాక్టర్లు ఇద్దరు మెదడుల మీద కొన్ని ప్రయోగాలు చేశారు. ఇద్దరు మరణశైలి మీద ఉండేది. వారిలో ఒకడు మారుమనసు పొందిన క్రైస్తవుడు, రెండో వాడు నాస్తికుడు అండి. డాక్టర్లు వారి మెదడులను పరిశీలించినప్పుడు నాస్తికుని మెదడు అమర్చిన గ్రాఫ్లో గీతలను బట్టి చూడగా అతని మనసు అల్లకల్లోలము ఉన్నదండి. కానీ క్రైస్తవుని మెదడు అమర్చిన గ్రాఫ్ గీతాలు మాత్రము క్రైస్తవుని మనసు క్రమబద్ధముగా, సమాధానముగా, శాంతిగా ఉందండి. క్రైస్తవుని పాపములు క్షమింపబడినందున పరలోకమును ప్రభువు చూచున్నారండి. కావున అతని హృదయం సంతోషముతోనూ సమాధానంతో ఉందండి. కానీ ఈ నాస్తికుడైతే నరక దూతలను చూచుచున్నందున భయముతో మరణం ఎదుర్కొనుటకు కలవరపడుచున్నాడండి. క్రీస్తు జయశీలుడుగా తన ఆత్మను దేవుని చేతులకు అప్పగించారండి. విజయముచే మరణము మృంగివేయబడింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55-57 వచనములలో తెలియజేస్తున్నారండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారికి మరణము మీద జయముందండి. పాపము మీద జయమున్నది. లోకములో మీకు శ్రమ కలుగును, అయినముగా ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించున్నాను అని యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో ప్రభు చెప్పుచున్నారండి. మనకు అభయమిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. క్రీస్తు శిలువలో చేసిన కార్యం ద్వారా మనకు జయమున్నది. ఆయన మరణమును జయించి 3వ దినమున పునరుద్ధానుడే ఆకాశమునకు ఆరోహణమయ్యారండి. కనుక మనము మారుమనసు పొంది ఇదిగో త్వరగా వస్తున్న ప్రభు రాకడికి ఎదురు చూడాలండి. ఇక పరలోకమే మనకి గురండి. పరలోకానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకనగా శిలువలో యేసుక్రీస్తు ఆ యొక్క త్యాగం చేసి మనకు రక్షణ అనుగ్రహించున్నారు. పరలోక ద్వారం తెరిచారు. మన పరలోకానికి వెళ్ళడానికి మనము మన జీవితాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకొని ఆ పరలోకంలో యేసుక్రీస్తు ఎప్పుడు రెండో రాకడికి వస్తారో మన సిద్ధపాటు కలిగి ఉండినప్పుడు మనల్ని ఆయనతో పాటు తీసుకుని వెళ్తారండి. అందుకు మనం ఈ 7 మాటల ద్వారా మన జీవితాలను సరిచేసుకొని ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాము. మనం ఇంకా మరి సిద్ధపాటులోనికి రావడానికి మనం ఇంకా ఆధ్యాత్మికమైన అడుగులు వేస్తూ వాక్యములతోటి, ప్రార్థనలతోటి, గీతాలతోటి, స్తుతి ఆరాధనతోటి దేవుణ్ణి స్తుతిస్తూ మరి ఎక్కువగా ఆయన సన్నిధానంలో ఉండి పరలోక రాజ్యము ఆయన తీసుకువెళ్ళేంత వరకు కూడా మనము ఎదురు చూద్దామండి. ఆమేన్.